వ్యవసాయం 10 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం. అయితే ఈ సంవత్సరం ప్రార్థన ఆయిల్ ప్రతి పంటలో వేసినాం. దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. అదేవిధంగా మేము 8 ఎకరాలు వడ్లు జల్లినాం. మా చుట్టుపక్కల మొత్తం నాటేసిర్రు, మేము ఒక్కలమే వడ్లు జల్లినాం. అయితే ఆ నాటులో మొత్తం గడ్డి పుట్టి మా చుట్టుపక్కల ఉన్న రైతులందరూ అన్నారుగా, మీరు కౌలుకు తీసుకున్నారు, ఈ పొలం పండిద్దా, మీకు కౌలు కూడా బూడిద్దా, అసలు ఎందుకు ఈ వడ్లు జల్లారని హేళన చేశారు. తర్వాత నేను ప్రార్థన ఆయిల్ వేసి 2 సార్లు మందు కొట్టించిన. తండ్రి, ఏది జరిగినా నీ చిత్తమేనయ్యా, వీళ్ళందరూ ఇప్పుడు ఇట్లా నవ్వుతున్నారు, మీరు నా పక్షాన ఉంటారు, నేను రహస్యంగా మీకు మొరపెట్టుకున్నా, మీరు బహిరంగంగా నాకు ప్రతిఫలం ఇవ్వాలి తండ్రి అని ప్రార్థన చేసుకున్నా. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సేమ్ పొలం వాళ్ళందరికీ నాటేసిన వాళ్ళకి పండనంట పంట నాకు పండింది. దేవుడు గొప్ప కార్యం చేసిండు. వాళ్ళందరి తక్కువైతే దేవుడు 8 ఎకరాలలో నాకు 301 బస్తా ఇచ్చిండు. దేవుడికి ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేము. అలాగే మిరప పంటలో కూడా దేవుడు గొప్ప కార్యం చేసిండు. మొత్తం 44 క్వింటాలు అయింది. 2 ఎకరాలు వచ్చేసి మొక్కజొన్న కూడా 2 సార్లు మందు వేసినాం. ఆ మందు గింజ వేసేటప్పుడు, సెకండ్ మళ్ళీ పాట్ చేసేటప్పుడు 2 సార్లలో కూడా దేవుడు గొప్ప కార్యం చేసిండు. నాకు మొత్తం 80 క్వింటాల మొక్కజొన్నలు ఇచ్చిండు. 2 ఎకరాలు వచ్చేసి దేవుడికి ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.